సో థర్డ్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చోవాలి ప్లీజ్. సో థర్డ్ రౌండ్ వచ్చేసాము. థర్డ్ రౌండ్ రూల్స్ చెప్తాను, ఫస్ట్ జాగ్రత్తగా వినండి. సో అక్కడ మీకు ఒక పోస్టర్ కనబడుతుంది. ఆ గ్రిడ్ లోని చాలా మంది హీరోస్ ఉంటారు. అందులో ఏ హీరోనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ హీరో అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ హీరోకి సంబంధించి కామన్ గా ఇద్దరిని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎవరికైతే ఆన్సర్ తెలుస్తుందో వాళ్ళు వచ్చి బజర్ నొక్కాలి. ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. అది రైట్ అయితే మీకు పాయింట్ వస్తుంది, ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎవరైనా ఎలిమినేట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ రాంగ్ చెప్తే మీ టీం నుంచి ఎలిమినేషన్ జరిగింది. ఆమె క్లియర్? ఓకే డన్. సో ఫస్ట్ ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి అన్నదానికి హెడ్ ఆర్ టైల్ ఆడదాం. రెడీయా? బొమ్మ ఓకే హెడ్స్ ఇట్స్ టైల్. సో ఫస్ట్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ మీకు వస్తుంది. సో కెన్ వి హ్యావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, గుడ్ చాయిస్. అండ్ ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఇద్దరికి. సో హీ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సినిమాలు ఎన్ని, అవి ఏంటి? ఎన్ని సినిమాలు? 2. వాటి పేర్లు ఏంటి? శంకర్ దాదా MBBS, శంకర్ దాదా జిందాబాద్. 2 సినిమాలు అండ్ వాటి పేర్లు శంకర్ దాదా MBBS అండ్ శంకర్ దాదా జిందాబాద్. అండ్ దాట్స్ అన్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో మీకు పాయింట్ అండ్ నౌ ఇట్స్ ఎలిమినేషన్ టైం. ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. సాయి కిరణ్ గారు చాలా స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు మీరు గెలిచారు కాబట్టి సో మళ్ళీ గ్రిడ్ వేస్తాము. సో అందులో మీకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. సో కెన్ వి హ్యావ్ ద గ్రిడ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? పుష్ప తగ్గిదే. అల్లు అర్జున్ గారు అండ్ రామ్ చరణ్ గారు కలిసి చేసిన సినిమా ఏది? సో మీ టీం ప్రెస్ చేశారు. అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారు కలిసి నటించిన సినిమా ఏంటి? ఎవడు ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఇట్స్ ఎలిమినేషన్ టైం. మీకు నచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు. పండు ఐఎమ్ రియల్లీ సో సారీ. ఏంటన్నా రియల్లీ సారీ? ఒకటి బజర్ ఫస్ట్ నేను ఇప్పుడు చెప్పినప్పుడు ఇప్పుడు మనం మార్చలేము. ఒక నిమిషం. అమ్మ ఏమైంది? కాలు బాలేదా? అయితే అక్కడ కూర్చోండి, మళ్ళీ 10 సార్లు లెగవలేరు కదా, వద్దు. అర్థం చేసుకో. సరే అర్థం చేసుకున్నా. ఆవిడ కాలు బాలేదు కదా, ఆవిడ వెళ్ళిపోయింటే నువ్వు కూడా ఎలిమినేట్ అయిపోయావు. అదే అన్నా. సో ఇప్పుడు మీరు గెలిచారు కాబట్టి సో నెక్స్ట్ హీరోని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మీకు ఉంటుంది. సో కెన్ వి హావ్ ది గ్రిడ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? విజయ్ దేవరకొండ గారు లాక్. సో హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. విజయ్ దేవరకొండ గారు అండ్ ప్రభాస్ గారు కాంబినేషన్ సినిమా వచ్చిన సినిమా ఏంటి? వచ్చే సినిమానా? వచ్చిన సినిమా సలార్. ఓకే. అయ్యో ఇది కల్కి. నో. సలార్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నారు? విజయ్ దేవరకొండ గారు అండ్ ప్రభాస్ గారు కాంబినేషన్ వచ్చిన సినిమా కల్కి. సో ఇప్పుడు మీరు గెలిచారు కాబట్టి మీకు హీరోయిన్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో కెన్ వి హావ్ ది గ్రిడ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ద ఆనరబుల్ బాస్. సో మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించి ఒక కామన్ క్వశ్చన్. మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ సల్మాన్ ఖాన్ గారు కాంబినేషన్ వచ్చిన సినిమా ఏంటి?
గాడ్ ఫాదర్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. గాడ్ ఫాదర్ రైట్ ఆన్సర్ తోని మీకు పాయింట్ వచ్చింది అండ్ ఆపోజిట్ టీం నుంచి ఒక ఎలిమినేషన్ జరిగితే అల్టిమేట్లీ దిస్ ఎపిసోడ్ విన్నర్స్ ఆర్ మాస్ టీమ్ అశు అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. సో ఇప్పటిదాకా మీకు మొత్తం 3 గోల్డ్ బ్యాగ్స్ వచ్చాయి అండ్ మీకు కూడా 3 గోల్డ్ బ్యాగ్స్ వచ్చాయి. సో ఫైనల్ రౌండ్ కూడా విన్ అయ్యారు. ఇదిగోండి ఈ గోల్డ్ బ్యాగ్స్. సో 4 గోల్డ్ బ్యాగ్స్ తోని దిస్ ఎపిసోడ్ విన్నర్స్ ఆర్ అశు అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్.